ఇంతవరకు ధన్యులము అనే దాని గురించి సహోదరులు పాఠం వివరించడం జరిగింది. ఎవరు ధన్యులు, ఎప్పుడు ధన్యులు, ఎలాగ ధన్యులు? అందరూ ధన్యులు అవుతారా? అందరూ ధన్యులు కాదు. సహోదరు చెప్పిన వాక్య భాగంలో కీర్తన 33:12 వచనంలో యెహోవా తమకు దేవుడు కాగల జనులు. మనం దేవుడు ఎవరంటే మనకు తెలిసింది. ఎవరి ద్వారా తెలిసింది దేవుడు? క్రీస్తు ప్రభు ద్వారా తెలిసింది. మనకి దేవుడు ఎవరంటే ఇంతకుముందు తెలియదు. అలాగా దేవుని ఎరిగిన వారు ధన్యులు. అంత మాత్రమే కాదు, ఇంకెవరు ధన్యులు అంటే ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. వాస్తవానికి ఈ ప్రకటన గ్రంథం అనేది చాలా మట్టికి దగ్గరగా 90% జరిగిపోయిన సంఘటనలే. ఈ ప్రకటన గ్రంథము దగ్గరగా 90% జరిగిపోయిన సంఘటనలే మనం చదువుతూ ఉంటాం. 3వ వచనంలో 3 విషయాలు కనిపిస్తున్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో 3 విషయాలు కనిపిస్తున్నాయి. నిజంగా మీరు ధన్యులా కాదా అనేది ఈ వాక్య భాగాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే అర్థమవుతుంది. చదువుదామా? ఏం రాయబడి ఉంది? 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు లెక్కటండి. 1 చదువువాడును, 2 వినువాడును, 3 గైకునివాడును. ఇప్పుడు ఎంతమంది పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారు ప్రతిరోజు? ఎంతమంది చదువుతున్నారు చెప్పండి గ్రంథాన్ని? ఎంతమంది దేవుని వాక్యం వింటున్నారు? ఎంతమంది గైకుంటున్నారు? గమనించారా? ఎవరు ధనులు? యెహోవా తమకు దేవుడు గల ధనులు. అంటే దేవుడు అయిపోతే ధనులమా? నీ చేతిలో, నా చేతిలో, మనందరి చేతిలో ఏముంది? ఒక పరిశుద్ధ గ్రంథం ఇవ్వడం జరిగింది. దీంట్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని మొత్తం అంతా కూడా కేంద్రీకృతం చేసి మొత్తం ఇది అపోస్తుల ద్వారా, భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా రాయించి మన చేతికి అప్పచెప్పాడు. అప్పచెప్పడం ఈ గ్రంథము మనం చదువుతున్నాం. అసలనే ఈ ప్రవచన వాక్యములు సమీపిస్తుంది. ఎవరికి సమీపిస్తుంది ఈ ప్రవచన వాక్యం? ఎవరికి? ఆనాడు ఒక ప్రమాదం ముందుకు వస్తుంది. ఆ ప్రమాదం తప్పించుకోవాలంటే ఇదిగో రాయబడిన సంగతులు మీరు చదువుకుంటే, వింటే, గైకుంటే మీరు తప్పింపబడతారు. ఆనాడు కాదు, ఇప్పుడు కూడా మనకు ఒక ప్రమాదం అనేది ఉంది. అవునా కదా? చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకున్న వారు ధన్యులు. మరి చదువుతున్నారా, వింటున్నారా, గైకుంటున్నారా అని ఆలోచన చేసుకో. ఇక శోధన వచ్చినప్పుడు వచ్చే తంటాలు వేరు. దాంట్లో విశ్వాసులు కూడా ఉన్నారు. విశ్వాసం చెప్పుకుంటారు, రక్షింపబడ్డారని చెప్పుకుంటారు. కానీ శోధన వచ్చినప్పుడు ఏమైపోతారు? ఆ విశ్వాసం కాస్త తొలగిపోతుంది. అందుకనే యాకోబు పత్రికలో అంటాడు, 1వ అధ్యాయము ఏమంటాడంటే 12వ వచనం అంటాడంటే, శోధన సహించేవాడు ధన్యుడు. మీరు శోధన చేస్తే నిజంగా ధన్యులే. ఇక తమ వస్త్రమును కాపాడుకున్నవాడు, అంటే తన పవిత్రతని, తన పరిశుద్ధతని కాపాడుకున్నవాడు ధన్యుడు అని ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం 16వ వచనం చెప్పాడు. ఎవరు ధన్యులు? మన ధన్యులము అని సహోదరులు చెప్పారు. వాస్తవానికి క్రీస్తునందు ఉన్నవారు ధన్యులే. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం ఏముంటదంటే, ఈ మొదటి పునరుద్ధానము అంటే ఏంటి? ఈ మొదటి పునరుద్ధానం అంటే ఏంటండి? ఈ మొదటి పునరుద్ధానంలో పాలుభాగస్తులు ఉన్నవారు ధన్యులు అంటాడు.
అంటే అర్థం ఏంటంటే పునరుద్ధానం అంటే మొట్టమొదటి పునరుద్ధానం ఏంటంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందినప్పుడు క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే పునరుద్ధానుడయ్యాడో అదే విధంగా మనము కూడా ఆయన క్రీస్తులోనికి మరణిస్తే ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచాడో మనము కూడా సాదృశ్య రూపముగా ఆయనతో పాటు తిరిగి లేపబడతాము. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు బాగుసులైన వారే ధన్యులు. అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన వారు మాత్రమే ధన్యులు. బాప్తిజం పొందకోకుండా క్రీస్తులోనికి రాకోకుండా ఆ వ్యక్తికి పునరుద్ధానం లేదు. కాబట్టి ఆ వ్యక్తి అయితే ఎప్పుడైతే పునరుద్ధానం లేదో ఆ వ్యక్తికి లేదు ధన్యత లేదు అనే విషయం గమనించాలి. మనం ఎన్నైనా చేయొచ్చు దేవుని కోసం, ఎన్నైనా చెప్పవచ్చు, కానీ దేవుని వాక్యము చదువుకుని విని గైకుంటేనే ఆ ప్రకారంగా మనం ముందుకెళ్తాం. ధన్యులం. ఎప్పుడు ధన్యులం, ఎలా ధన్యులం ఆలోచన చేసుకోవాలి. సహోదరులు, మరి ధన్యతల గురించి మరి స్థానిక సంఘానికి వివరించి బలపరిచిన సహోదరికి, మా స్థానిక సంఘం తరపు నుంచి సహోదరికి వందనాలు తెలియజేసుకుంటాం.